చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు అందరూ ఉద్యోగాలు చేశారు, ఇప్పుడు అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బోల్డ్ అంత సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు అంత ఖాళీగా కూర్చుంటున్నారు. బాబు ఉన్నప్పుడు పరిశ్రమలో ఇవన్నీ విపరీతంగా వచ్చేసినాయి. జగన్ వచ్చాక ఏమీ కనిపించట్లేదు, ఉన్నాయి కూడా మూసుకుని వెళ్ళిపోయారు. ఇది ఒక ఫీలింగ్ సైకలాజికల్గా కల్పించాలి. అంటే మనం రియాలిటీ కంటే కూడా ఒక చుట్టూతో కూడా ఒక భ్రమ కల్పించాలి. అంటే భ్రమ అని అనడానికి లేదు, వాళ్ళ వాదనని వాళ్ళ నేరేటివ్లో మనం చూసేటటువంటి విధంగా తయారు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఇది కనబడుతుంది. రాష్ట్రానికి ఒక నాయకుడు సరిపోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, 3 పార్టీలు కావాలి అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది చాలా సింపుల్ గా తీసుకోవాలా, ఆయన ఏదో లైట్ గా మాట్లాడారు అనుకోవాలా, దాని వెనక ఒక పెద్ద వ్యూహం ఏమన్నా ఉందా? రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలకు సమాన భాగస్వామ్యాన్ని అడుగుతారా, ఒక పవర్ షేరింగ్ లాంటిది ఏమన్నా ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా? ఆ ఉద్దేశంతో మాట్లాడారా మామూలు క్యాజువల్ గా మాట్లాడారు? మీరు అట్లా అమాయకత్వం నుంచి బయటకు వచ్చేయండి, అంత సీన్ ఏం లేదు. బేసిక్ గా ఆయన క్లియరు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. ఆయనకి అదేదో వాళ్ళే చెప్తున్నారు కదా, రాముడికి ఆంజనేయ స్వామి లాంటిడని, ఆ టైప్ లో ఫీల్ అవ్వాలి. తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో రాముడు చంద్రబాబు, జనసేన వాళ్ళ దృష్టిలో రాముడు ఈయన. అంతేగాని ఈయన ఆంజనేయుడు అని చెప్పి చూడట్లేదు వాళ్ళు. అలాంటప్పుడు బాబు గారు ఉంటే సరిపోద్ది రాష్ట్రానికి, చంద్రబాబు సీఎం మనకు 5 ఏళ్ళు ఈయన పరిపాలించాలని చెప్తే సరిపోద్ది కదా. 3 పార్టీలు అవసరం, 3 ఉండాలి.